హాయ్ ఫ్రెండ్స్, గుత్తొంకాయ కూర చేస్తున్నాను. కొత్తిమీర, అల్లము, తెల్లవాయలు, కొబ్బెర, టమోటాలు 2 తీసుకోవాలి. ఉల్లిగడ్డలు 2 తీసుకోవాలి ఆ సైజు. శనక్కాయ విత్తనాలు పొట్టు తీసుకోవాలి. చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా. నేను పులుపు ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. వంకాయలు, నాలుగు ఒప్పులుగా కోసుకోవాలి. మిక్సీకి మసాలా పట్టుకోవాలి. పసుపు, చూపించిన మసాలాలన్నీ వేసి పసుపు, కారం, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, మిక్సీకి బాగా పట్టుకోవాలి. మిక్సీ కాడించుకొని ఇట్లా 4 ఒప్పులు చేసుకున్న వంకాయలలోని మసాలా నింపి తర్వాత పెట్టుకోవాలి. తర్వాత పెట్టుకున్నాక వంకాయలు దాంట్లోకి వేసుకోవాలి. దాంట్లోకి వేసుకుని స్టఫింగ్ మసాలా అన్నీ వేసేసుకోవాలి. బాగా కలుపుకొని దాంట్లోకి మనకి కావాల్సినంత పులుసు పెట్టుకోవాలి. మా పిల్లలు పులుసు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను పులుసు ఎక్కువ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువగానే పెట్టుకోవచ్చు. వేడి వేడి చపాతీలకు కానీ, జొన్న రొట్టెలకు కానీ బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తింటే జొన్న రొట్టె కానీ, చపాతీ కానీ నేను అన్నంలో చూపిస్తున్నాను. నేను అన్నం చేసుకున్నాను కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి.